ఇది సాల్వ్ అయిన 2/2 రూపీస్ క్యూబ్. దీన్ని ఇప్పుడు మనం జంబుల్ చేద్దాం. ఓకే, సో జంబుల్ చేస్తున్నాను. మ్యాక్సిమం పాసిబుల్ జంబుల్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు జంబుల్ అయిపోయింది. అన్ని సైడ్ చూసుకోండి. ఒక సైడ్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో వైట్ అండ్ గ్రీన్, వైట్ గ్రీన్ ఇంకోటి కూడా ఉంటుంది అలాంటిది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, వైట్ అండ్ గ్రీన్. దాన్ని ఇప్పుడు అక్కడ తీసుకొని రావాలి. సో వైట్ ఫేస్ ఈ ఫ్రంట్ ఫేస్లో బాటమ్ రైట్ కానీ బాటమ్ లెఫ్ట్ కానీ తెచ్చుకోవాలి. అప్పుడు దీన్ని ఈ మూవ్ చేయాలి. ఈ మూవ్ అబ్జర్వ్ చేయండి, అన్నిటికీ కామన్ ఉంటుంది. సో గ్రీన్ వైట్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రెడ్ అండ్ వైట్. సో రెడ్ వైట్ ఎక్కడ ఉంది? దాని పక్కనే ఉంది. సో ఆ వైట్ ఫేస్ని బాటమ్ రైట్ కానీ బాటమ్ లెఫ్ట్ కానీ తెచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకు అది బాటమ్ రైట్కి వచ్చింది. దాన్ని పైకి షిఫ్ట్ చేయాలి. ఇందాక చేసిన మూవ్ చేస్తున్నాను చూడండి. ఓకే, రైట్. సో ఇది అయిపోయింది, రెడ్ అండ్ వైట్. ఇప్పుడు బ్లూ అండ్ వైట్. బ్లూ వైట్ ఎక్కడ ఉందో చూడాలి, పక్కనే ఉంది. సో వైట్ ఫేస్ని బాటమ్ రైట్ కానీ బాటమ్ లెఫ్ట్ కానీ తెచ్చుకోవాలి. సో ఇక్కడ నాకు బాటమ్ లెఫ్ట్కి వస్తుంది. సో ఇందాక చేసిన మూవీ మళ్ళీ చేయాలి. సో ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. సో బ్లూ కలర్, ఆరెంజ్, గ్రీన్, రెడ్. సో ఇప్పుడు బాటమ్ లేయర్ని అంటే సెకండ్ లేయర్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు బాటమ్ లేయర్ని అబ్జర్వ్ చేసుకుంటే క్యూబ్ని ఇన్వర్స్ చేసి అంటే సాల్వ్ అయిన దాని కింద పెట్టి అన్ని కార్నర్స్ చూసుకోవాలి. ఇక్కడ రెడ్ అండ్ బ్లూ చూసుకుంటే రెడ్ బ్లూ అనేది క్యూబ్ మ్యాచ్ అయింది. ఎల్లో ఫేస్ మాత్రం పైకి వెళ్ళాలి. ఇక్కడ మ్యాచ్ కాలేదు, ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు, ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు. సో ఒకటే క్యూబ్ పొజిషన్లో ఉంది. మిగతా క్యూబ్ను కూడా పొజిషన్ చేయడానికి ఈ స్టెప్ చేయండి. ఓకే, వీడియోని పాజ్ చేసి ఇందాక చేసిన స్టెప్ చేయండి. సో ఇప్పుడు చూసుకుంటే ఈ క్యూబ్ మ్యాచ్ అయిపోయింది. ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఇందాక చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో క్యూబ్ చూద్దాం, గ్రీన్ అండ్ రెడ్. ఇది కూడా సాల్వ్ అయిపోయింది, అంటే పొజిషన్లో ఉంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ ఇవన్నీ పొజిషన్లో ఉన్నాయి, కానీ దాని ఓరియంటేషన్ మార్చాలి. ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ క్యూబ్ని పైకి తిప్పి సాల్వ్ అయిన దానిపైన పెట్టుకొని ఎల్లో ఫేస్ ఏదైతే ఎల్లో ఫేస్ ఉందో మనకు ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా మనము ఈ స్టెప్ చేయాలి. ప్రతి కార్నర్ కూడా ఇదే స్టెప్ ఉంటుంది. ఓకే, ఎల్లో ఫేస్ కింద వచ్చింది, ఒక ఆల్గరిథం అయిపోయింది. ఇంకో ఎల్లో ఫేస్ తీసుకోవాలి, మళ్ళీ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా ఇలానే చేయాలి. సో ఎల్లో ఫేస్ కింద వచ్చింది అండ్ ఆల్గరిథం అయిపోయింది. ఓకే, సో ఇంకో ఎల్లో ఫేస్ని మళ్ళీ ఇక్కడికే తెచ్చుకోవాలి. సో ఈ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా మళ్ళీ స్టెప్స్ సేమ్. సో ఎల్లో ఫేస్ కింద వచ్చింది, ఆల్గరిథం అయిపోయింది. మళ్ళీ ఇంకో ఎల్లో ఫేస్ సేమ్ స్టెప్. సో ఎల్లో ఫేస్ కిందికి వచ్చింది అండ్ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఈ విధంగా మీరు 2/2 రూపీస్ క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. వీడియో పాస్ చేసి చూడండి.